హాయ్ అండి. మీరు ఎప్పుడైనా తోటకూర ఫ్రై చేద్దాం అనుకుంటే ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక 6 తోటకూర కట్టలను తీసుకొని ఈ విధంగా తరిగేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఒక 2 వెల్లుల్లిపాయలను తీసుకొని ఈ విధంగా సన్నంగా తరుక్కుంటే మనకి అది వేగుతూ మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే పిల్లలు కూడా పడేయకుండా తినేస్తారు. ఇప్పుడు ఇందులోకి తాలింపు అనేది వేసేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలను కూడా వేసేసుకొని సిమ్ములోనే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు ఎంత బాగా వేయించుకుంటే తోటకూర ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులో తోటకూర రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసి పూర్తిగా ఇంకిపోయేంత వరకు సిమ్ములోనే ఒక 15-20 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, కూర అంతా మనకి డ్రైగా అయిపోయి నూనె పైకి తేలుతుంది కదా, ఆ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.